ఫుల్ ట్రాఫిక్. అందరూ పుష్పకి గోయింగ్ ఏంటి అసలు నాకేం అర్థం కావట్లా. పుష్పకి వెళ్ళి పుష్పం పెట్టుకుని వస్తాను. మరి ఏంటి శ్రీను, పుష్ప మాన్యా ఇప్పుడు జరుగుతుందా? ఎలా అంటాడు అల్లు అర్జున్? పుష్ప ఇట్స్ ఎ ఫ్లేవర్, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇట్స్ ఎ ఫ్లేవర్ దట్ ఈస్ కాలిఫ్లవర్. ఏమంటాడు శ్రీను? ఫ్లవర్ అనుకున్నాడు. ఫ్లవర్ అంటాడే, ఫ్లవర్ అనుకున్నాడేమో. ఇప్పుడు ఫైర్ కాలిఫ్లవర్ పెట్టించుకుని వస్తాం, వెళ్తున్నాం కదా, చూద్దాం. మనం జడ్జి చేస్తాం కదా, మరి ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అన్ని బాగుందన్న, బ్యాక్గ్రౌండ్ బాగుందంట, ఫోటోగ్రఫీ బాగుందంట, బీజిఎం ఏం బాగాలేదంట. అంటే అఖండ చూసి అందరూ బీజిఎం బాగాలేదంటున్నారు. అఖండ వేరు శ్రీను, అఖండ ఇప్పుడు కంటెంట్ వేరైనా కూడా దేని జోనర్ దాంది కదా. మొత్తం ఇంకా అక్కడ వరకు మరి అదే కదా. అమ్మో ఎంత కంగారు పెట్టింది, ఎంత అనుకుంటున్నావు? అయ్యో ఇప్పుడు టైం ఎంత అయింది? 10 minutes ఉంది ఇంకా. అయ్యో అసలు వెళ్తామా? నేను చెప్పానా పుష్పరాజ్ మాన్యా ఇదంతా. చూడు ఎట్లా పరిగెత్తుతున్నారు అందరూ. వర్కింగ్ అవర్స్ అమ్మా, ఇది రష్ అవర్స్, ఆఫీస్ నుంచి వస్తారు అందరూ. సాటర్డే ఏంటి మొన్న? అంతే మరి, గచ్చిపోలి కాదు. అయ్యో నడుచుకుంటూ వెళ్ళొచ్చాం, కారు అక్కడ పడేసి. స్టార్ట్ అయితే భలే అన్నావు శ్రీను పుష్పరాజు గురించి మాత్రం. ఇంకోసారి అనొచ్చు కదా. నువ్వు ఇటు తిరిగాను అటంటే మాకు వినపడతలా పెద్దగాను. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నాడు, ఫైర్ అని తెలియదు. అదరగొట్టావు శ్రీను. అల్లు అర్జునేమో కానీ నువ్వు అదరగొట్టావు శ్రీనయ్య. చిత్తూరు స్లాంగ్ నువ్వు. అసలు చిత్తూరు స్లాంగే కాదు, కృత జన్మలో నువ్వు చిత్తూరుడివేమోనే. ఇంతకీ శ్రీను నీకు బాగుందా సినిమా? బాగానే ఉందా, బాగుందా? బోర్ లేదు అది అసలు 1 సెకండ్ కూడా బోర్ అని అనిపించలా. అబ్బా లాగ్ అయింది అని అసలు ఫీల్ అలా. నిన్న కమెంట్స్ చూస్తేనేమో సెకండ్ హాఫ్ లాగ్ అయ్యింది, ఇంటెన్స్ క్రియేట్ చేయలేదు, అది ఇది అని అన్నారు. కానీ అసలు ఆ ఫీలే రాలేదు నాకైతే. మెయిన్ డైరెక్షన్ ఏమో కానీ ఫోటోగ్రాఫ్, అసలు కంటెంట్ సింపుల్ అయినా కూడా తీసుకురావటం బాగుంది. కథనం అంటారు కదా, అదే మొన్న నీకు ఎట్లా ఉంది? మొన్న నీకేం నచ్చింది అందులో? అల్లు అర్జున్ యాక్టింగ్ ఇద్దరు కొట్టాడు అల్లు అర్జున్. అసలు నిజంగా అంత ఆయన ఆ పొజిషన్లో ఉండి అసలు ఆ డెడికేషన్ అది చూస్తుంటే, అసలు ఆ డైలాగ్ చూసావే, కెలకటానికి రాలేదంట, ఏలటానికి వచ్చాడంట. అంటే అదేదో ఇండస్ట్రీని అన్నట్టు ఉందా ఏంటంట నాకు అనిపించింది. 2 డైలాగ్స్ వచ్చినాయి కదా, కెలగటానికి రాలేదు, ఏలడానికి వచ్చాను అంటున్నాడు. అందుకే ఐకాన్ స్టార్. అదేదో ఇండస్ట్రీని కూడా అన్నట్టుగా అనిపించింది నాకు. అల్లు అర్జున్ అయితే అసలు అవార్డు ఇవ్వచ్చు బెస్ట్ యాక్టర్గా. నేషనల్ అవార్డు వస్తుంది, ఎందుకంటే పాన్ ఇండియా కదా ఇప్పుడు. పాన్ ఇండియా కాకపోయినా జస్ట్ తెలుగు అయినా సరే నేషనల్ అవార్డు వస్తుంది. నేషనల్ అన్ని భాషలో తీసాడు. తెలుగులో ఎవరికి రాలేదు అనుకుంటా. మీరు ఆ సినిమా చూసిన తర్వాత ట్రాన్స్లోకి వెళ్ళిపోతారన్నారు, అది మాత్రం పక్కానే శ్రీను. నాకైతే అట్లానే ఉంది. మళ్ళీ అక్కడ సెట్టింగులు లేవు, అక్కడ ఏం లేదా, మళ్ళీ ఓన్లీ యాక్షనే. అవే
బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్, ఆ సెల్ఫ్ అది ఉంటుంది కదా, ఒక రకమైన యారగెంట్ లాగా. అదే నా పొగరే నాకు ఆ బ్రాండ్ అంటున్నాడు కదా, ఆ యాటిట్యూడ్ బాగా నచ్చింది నాకు. అసలు అలా మాట్లాడటం, ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేయటం బాగుంది కదా. అల్లు అర్జున్ షో, వన్ మ్యాన్ షో. ఏదో చిన్నకి చాలా ఇష్టం కదా ఇట్లాంటి యాక్షన్ ఫిల్మ్స్ అని, అట్లా నేను సరదాగా వచ్చాను కానీ ఖచ్చితంగా చెవిలో క్యాలిఫ్లవర్ పెట్టుకొని వెళ్తానేమో అనుకున్నాను. కానీ ఫుల్ ఫైర్, అట్లాగా బ్రెయిన్ అంతా అట్లా ఫైర్ అనమాట. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను నేను. ఇంకా అల్లు అర్జున్కి నేను ఇక ఫేవరెట్ అయిపోయాను. నాకు అల్లు అర్జున్ ఫేవరెట్ అయిపోయా. అల్లు అర్జున్ నేనే ఫేవరెట్ అయిపోయాను. అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోయాను నేను ఇంకా.